వేల కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి లాస్ట్కి మీరు గతంలో కూడా అన్నారు ఎక్కడో చోట దీనికి ఫుల్ స్టాప్ పడాల్సిందే, ఆధారాలు లేకుండా ముందుకు పోతున్నారని. ఆధారాలు లేవని రాస్తున్నారు ఈరోజు రామోజీ గారు. అంటే ఏంటి, ఇంకేం ముందుకు కదులుతుందా లేదా వెనక్కి వెళ్తుందా? ఆధారాలు లేకపోయినా ఏదో ఒకటి చేసి మేము ముందుకు వెళ్తామని చెప్పాలనుకున్నారా? మొత్తానికి ఒక్క ఆధారము లేదు, చెరిపేశారని రాయడం ద్వారా ఈ ఈ కేసు ముందుకు కదలదని ఏమన్నా రామోజీ రావు గారి ఆత్మ చెబుతోందా? ఎట్లా చూస్తారు? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే. సరీశ్వర్ గారు, సార్ మీరు ప్రతిసారి జాలిగా అమాయకంగా అడుగుతూ ఉంటారు. నేను ఎలా ఉంటుందంటే, మీరు నిన్న ఆ డిబేట్ చూడండి ఒకసారి. అలా వాడు అదుర్స్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఏమో నాకు తెలియదు, మర్చిపోయాను ఆ కాన్సెప్ట్లో. తర్వాత అలా గంగతో రాంబాబులో అక్కడ బ్రహ్మానందం గారు ఉంటాడు, వాళ్ళు వీళ్ళు ఒకటే. వాడు ఏంటంటే ముందు ఒక దాన్ని ఏంటంటే ఒక నెరేటివ్ని వాడికి నచ్చిన స్క్రిప్ట్ రాసి పెట్టేస్తాడు, పెట్టి అది జరిగితే అన్న ఊహించుకుని వాడు కథ చెప్తూ ఉంటాడు. ఓకే, అదే ఇల్లు. ఇప్పుడు కొన్ని సినిమాలు కొన్ని వాస్తవానికి దగ్గరగా కొన్ని తీస్తూ ఉంటారు. అప్పుడు పవన్ కళ్యాణ్కి వెళ్ళి మేము మంటెక్కిపోయి ఉన్నారు కాబట్టి ఆ కాన్సెప్ట్లో దీన్ని డ్రైవ్ చేసుకుని వచ్చారు. మీరు వాస్తవం జాగ్రత్తగా చూసుకుంటే ఈ రోజు దాకా మీడియా ట్రయల్తోనే మొత్తం ఈ 11 నెలల పరిపాలన అది. ఈ మీడియా ట్రయల్ ఎలా ఉంటుందంటే, నేను ఆఖరికి అది ఆ ఛానల్లో డైపర్ రోడ్ అయితే ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. కులప్రాతిపదిక మీకు జర్నలిజం వస్తే ఎలా ఉంటుందంటే, సారీ మీరు జర్నలిస్ట్, నేను పొరపాటు మాడని అనుకోకండి, ఎందుకంటే జర్నలిస్ట్కి కొన్ని విలువలు ఉంటాయి. ఎందుకంటే మీరు చూడండి, ఇందాక నుంచి మీ ఆక్రందన ఎలా తెలియజేస్తున్నారంటే దీని మీద ఏమైనా రేపొద్దున్న పొరపాటు గ్రహపాటు అన్న నెరేటివ్ ఏమైనా ఉంటుందా అని. బికాజ్ ఒరిజినల్ జర్నలిస్టులు చేసే పని అది. కానీ ఈ దరిద్రంకి ఏంటంటే పచ్చళ్ళలో మిగిలిపోయిన ఎర్ర నూనె వేసుకుని ఎర్రింకుతో అనుకుని రాసి జిడ్డు వార్తలు రాస్తున్నారు వీళ్ళు. మీరు వాస్తవం ఏంటంటే, మీరు నేను కాదు సార్, మొహం మీద ప్యాన్ నీళ్ళు గెలిపి చెల్లుతుంది కోర్టు. మీ దగ్గర ఎవిడెన్స్ ఉండి కేసు చేస్తున్నారా, లేదా విజయసాయిరెడ్డి లేదా రాజకేష్ రెడ్డి చెప్పి పెట్టకథలు చెప్పుకుని కేసులు కడుతున్నారా అని అడిగింది. సమానం చెప్పమానండి. తర్వాత జస్టిస్ వర్మ గారు రూలింగ్ ఒకటి ఉంది. ఏముంది, 1997లో ఒక రూలింగ్ ఇచ్చారు. ప్రభుత్వం వెసెస్ గవర్నమెంట్లే ఉంటాయి కదా సార్ ఏ కేసులైనా 90%. ఏదో పర్సనల్ మీరు నేను కొట్టుకున్న కేసులు కాకుండా. సో ఆ కేసుల్లో ఏముంటుంది, వీళ్ళు వెళ్ళి చీఫ్ జస్టిస్ని కలుస్తున్నారంటే ఎవరైనా ఒక రిటర్న్ కంప్లైంట్ గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఇస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోమనండి. రెండోది, ఇక్కడ మీరు ఈ కేసు విషయంలో మీరు ఆద్యంతం గమనించగలిగితే, నేను జగన్మోహన్ రెడ్డి గారు 2 ఛాలెంజ్లు ఇచ్చారు. నేను తాడేపల్లిలో ఉన్నాను, చేతనైతే వచ్చి అరెస్ట్ చేసుకోండి, పాయింట్ 1. దీనికన్నా ముందు ఒక క్రిటికాలిటీ ఎస్టాబ్లిష్ చేశాడు. సీఎంఓలో దీనికి సంబంధించిన ఒక్క ఫైల్ కానీ ఒక్క సంతకం కానీ, లేదా దీని మీద ఎందుకంటే మీరు ఇందాకలా చూడండి, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిట్రీవ్ చేయలేకపోయినా మాన్యువల్ ఫైల్స్ ఉంటాయి. ఓఎస్డీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరితోనూ ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లెబోరియస్ ఎక్సర్సైజ్ జరిగిన తర్వాత అది జీవో రూపంలో వస్తాయి. సో ఇక్కడ ఏది అంటే ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఎవరు మ్యానిపులేట్ చేయలేరు. సో ఎనీ ఆఫ్ ది ఎవిడెన్స్ బేసింగ్ ఆన్ దట్ ఈ కేసు కనుక్కుంటే మీరు నేను చెప్పొచ్చు. సో అందుకని ఏంటంటే ఒక్కొక్కటి స్టోరీని ఒక నెరేటివ్గా తీసుకుని దే హావ్ బీన్ స్లాగింగ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 8 months మీరు చెప్పింది అనమాట. వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే, చంద్రబాబు నాయుడు గారికి ఇదే లిక్కర్స్ కేసులో బెయిల్ మీద ఉన్నారు, ₹1,00,000 పూచీకత్తున్నారని కూడా అభిలాషల మామూలు నాకు తెలియదు, నేను అప్డేట్ అవ్వాలంట. అరే నీ ముఖానికి అసలు నువ్వు జర్నలిస్ట్ అయితే కదా నువ్వు అప్డేట్ అవ్వాలో కాదు తెలుస్తుంది. ఎందుకంటే నేను ఐఎమ్ డెలిబరేటింగ్. ఎందుకు అంటే, ఒక గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అసలు ముఖ్యమంత్రి చైర్కి రెస్పెక్ట్ ఇవ్వాలన్న ప్రాథమిక అవగాహన కూడా లేకుండా, ముఖ్యమంత్రి చైర్లో ఉన్నప్పుడే ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తారా సార్ వాళ్ళు? అది తప్పు కదా సార్. ఇప్పుడు ఒక్కతో ఒక వంకర అని చెప్పి దానికి బద్దకడ్డం మానిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొంతమంది బద్దక కడుతూనే ఉంటారు, అది ఎప్పటికైనా వంకర పోద్దని. ఆ ఎఫర్ట్స్లో ఆ ఒక్కతో ఒక వంకర అనే విషయం మనకు తెలిసినా సరే, జర్నలిజం విలువలు ఒక పత్రిక పరంగా ఒక మీడియా పరంగా అడ్రస్ చేస్తున్న అంశాల్లో గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రికి మనం ఇవ్వాల్సిన డెకరం కూడా లేకుండా సింగులర్లు యూజ్ చేసే అంత స్థాయి మీకుందా? పైబచ్చు ఇలా ఆక్రందన మీరు ఇంకోటి గమనించారు సార్. మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ప్రధానమంత్రి గారి సమక్షంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, వైజాగ్ రైల్వే జోన్ అంశం, పోలవరం అంశం ఆయనతో మాట్లాడినప్పుడు ఈ ఏడుపు ఎలా ఉంది? ఇంగ్లీష్లో ఎందుకు చెప్పలేదు? అంటే బేసిక్గా ఏ వంకలేనమ్మా డొంకట్కి ఏడిచిన కాన్సెప్ట్ ఏంటంటే, వీళ్ళకి ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు గారు ఏ భాషలోనూ చెప్పలేదే, అసలు ఎప్పుడు చెప్పలేదు. తెలుగులో పోతే పోయింది, మొన్న మధ్యనే కదా సార్, మన ఏ భాషలోనూ చెప్పలేదు. వీళ్ళ బాధ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న నరేంద్ర మోడీ గారి స్పీచ్ చూపించకుండా మీరే చూపిస్తున్నారన్న. ఆయన ఎంత స్ట్రాటజీ యూజ్ చేశాడు, నా పేపర్ నువ్వు నమ్మవు, నీ పేపర్ నేను నమ్మను. అవును, నేను హిందూ పేపర్, ఎందుకంటే రామ్ గారు ఎడిటర్. ఒక్కసారి ఏమనుకోకుండా జనం కూడా అర్థం చేసుకోవాల్సింది, ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే అన్ని ఛానల్స్ చూస్తే, ఒకవేళ ఆయన చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు ఏదో సాక్షిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిది వస్తుంది కాదు, ఆంధ్రజ్యోతిలో కూడా ఏబిఎన్లో కూడా అదే వచ్చింది.
మధ్యలో ఎప్పుడో కొద్దిసేపే పాపం మోడీ గారిని చూపించారు వాళ్ళు. వాళ్ళు మీరు ఏడు చెప్పేస్తారో నాకు టెన్షన్ కదా. అబద్ధాలని మోడీ గారిని గొడవలు చూపించింది కాసేపే, అంత ప్రేమ మోడీ గారి మీద ఎక్కడుంది అని నాకు అర్థం కాలేదు. నేను ఎక్కువ వాళ్ళే లైవ్ సార్, ఇచ్చారు. ప్రేమ ఉన్నట్టు నటించడం వేరు, ప్రేమ లేకపోవడం వేరు. మీరు గమనించండి, నటించేవాడు ఎప్పుడైనా దొరుకుతాడు. మీరు ఇక్కడ మీరు ఇంకోటి నన్ను పక్కదారి పట్టించకండి మీరు లేదు. ఆ ఛానల్లో లాగా. ఇప్పుడు వాస్తవం ఏంటంటే, ఇప్పుడు లిక్కర్ స్కామ్ లేని దాన్ని అభివర్ణిస్తూ ఉన్న దగ్గర వీళ్ళు మీడియా ట్రయల్ ప్రకారం ఉరిశిక్షలు పడిపోవాలి. ఎప్పుడైతే ఈ ఫ్రస్ట్రేటెడ్ సోల్కి సీఎంఓ ఆఫీస్లో, ఇప్పుడు సీఎం ఎవరండి, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కదా. సార్, మేము ఇంత సస్తున్నాం, ఇన్నాళ్ళు బట్టి ఆ పచ్చలోడు మేము చచ్చిపోతున్నాం సార్, డైపర్లు వేసుకుని 3-5 గంటలు మాట్లాడలేక మాకు ఆ సీఎం ఆఫీస్ నుంచి ఒక ఫైల్ ఇవ్వండి సార్, దాని మీద ఒరిజినల్ నెరేటివ్స్ ప్రజలకు చెప్దామని. మళ్ళీ దొరికిపోయారు కోడిపెట్టల. సో ఇవన్నిటి సారాంశం ఏంటంటే, ఒక పక్క ముప్పేట దాడి అంటారు దాన్ని, Yes. గౌరవ న్యాయస్థానాల నుంచి అండ్ గౌరవ ఇది అని. హిందూ పేపర్ అని ఎందుకు చెప్పారంటే, ఎటోల్ రామ్ గారి ఆర్టికల్స్ చదివి ప్రభావితమై Correct. చదువుకున్న జర్నలిజానికి ఒక శాంచుటీ ఉంటుందని తాపత్రయపడే అతి తక్కువ వాళ్ళు నేను ఒకటి. కరెక్ట్. ఎందుకంటే సాధారణంగా గుడ్డే చేయలేపరంటే మీలాగా కుక్డప్ స్టోరీస్ రాయలు వాళ్ళు. ఫ్యాక్ట్ Correct. ఫ్యాక్ట్. వీళ్ళకి ఇంకా అధిక తెలివితేటలు ఎలా ఉన్నాయంటే, ఎవరైతే ఈ లిక్కర్ దీని మీద కంప్లైంట్ ఇస్తే సీసీఐలు ఇచ్చిన రిపోర్ట్ ఆయన ఎస్టాబ్లిష్ చేసాడు. దట్ ఈస్ నథింగ్ బట్ ఒక జడ్జిమెంట్ కింద దాన్ని పరిగణించాలా. అంటే వీళ్ళకి అర్థం ఏంటంటే, మొత్తం బట్టలు ఉడదీసి నిలబెట్టారు మన జగన్మోహన్ రెడ్డి. మీరు ఇంకోటి చెప్పనా, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెడతారో, అవును, ఎక్కడ దంగలు అక్కడ గుప్చుపని చిన్నప్పుడు చూడండి, గుడుగుడు కొంచెం గుండరాగం ఎందుకు అంత గప్చుప్ అయిపోతున్నారు, ఎవరు రావట్లేదు ఎందుకో? నిజం. ఎందుకంటే వీళ్ళు అబద్ధాలను ఇటుకలు ఇలా పేర్చి 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 ఇలా భవంతు గాలి చూపించాలి. మాటలైతే మైకుల ముందు మాట్లాడతారు, ప్రెస్ మీట్ పెట్టి ఆయన అంతా ఎవిడెన్స్ అంతా చూపిస్తూ, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ, డాక్యుమెంట్స్ అన్ని ప్రజలకు చూపిస్తూ చెప్పినప్పుడు మీరు కూడా అదే డాక్యుమెంట్స్ తీసుకొచ్చి చూపించవచ్చు కదా, తప్పులుంటే. మీరు మళ్ళీ మోటుకొచ్చారు. మీరు అమాయకంగా జర్నలిస్ట్ కాదు, ప్రశ్నించారు. ఎందుకు వాళ్ళు పెట్టరు అంటున్నా. సార్, ఒకటి గుర్తుంచుకోండి, అబద్ధాలు ఇలా పేర్చుకుంటూ వెళ్ళారు. నిజం నిలకడ మీద తెలుస్తుందని జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఫ్యాక్ట్స్ చెప్తాడు. కెన్ యూ హ్యావ్ గట్స్ కాంట్రడిక్ట్? జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఏమో ఆన్సర్ రాదు కదా, ప్రజలకు ఆన్సర్ వెళ్ళదు కదా, వచ్చి వాస్తవాలు ఏంటో చెప్తే ఆన్సర్ వస్తుంది. వాస్తవాలు చెప్పడానికి ఇన్నాళ్ళు చేసిన అబద్ధ పునాదులు కుబుసాల్లోంచి కదిలిపోతాయి ప్రెస్ మీట్ పెడితే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మీకు ఇష్యూ బేసిస్లో ఒక దెబ్బ అలీబాబా దొంగ ఒక దెబ్బకి 4 పెట్టలేదు కథ ఉంటుంది చూడండి. అలా నిన్న కొట్టిన దెబ్బకి ఏది సెకీ ఒప్పందాలతో ఫస్ట్ బడేల మంది, సెకీ ఒప్పందాలు వర్సెస్ అవును యాక్సిస్ ఒప్పందం, ఏపీఎండిసి ఎవరు ఏది చెప్పింది దాని మీద. తర్వాత ల్యాండ్ డెలికేషన్స్ వర్సెస్ ఉర్సా, దాని శాంక్చువిటీని క్యాబినెట్ నిర్ణయాల్ని బట్టలోడు తీసి నిలబెట్టాడు. Yes. ఇక్కడ మిగిలింది ఏంది, లిక్కర్ స్కామ్లో. ఇప్పుడు పెద్దిరెడ్డి అండ్ మిథున్ రెడ్డి ఇద్దరు ఉన్నారు, అట్లీస్ట్ ఎక్సైజ్ శాఖ మంత్రి. Yes. ఇప్పుడు ఈ లాజిక్ చూడండి అందులో ఆయన. వీళ్ళకి ఎందుకు లాజిక్ ఉండదంటే, ఓకే, ఇప్పుడు మీరు ఒకటి గమనిస్తే, ఆనాటి ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర A2 కింద ఉన్నాడు. తదనంతరం ఎక్సైజ్ మినిస్టర్ జవహర్ గారి మీద కేసు ఉందా? ఇప్పుడు మన దీంట్లో ఎక్సైజ్ మినిస్టర్ ఎవరండి? నారాయణ స్వామి గారు కదా, డిప్యూటీ సీఎం హోదాలో. మరి ఆయన మీద కేసు ఎందుకు లేదు అంటే? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పేరే లేదు, దట్స్ వాట్ ఐఎమ్ సారీ. ఇప్పుడు ఆఫీసర్లు కానీ అధికారులు కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎవరి పేర్లు పాయింట్ తీసుకు. ఇప్పుడు లాజిక్ ఎలా ఉంటుందంటే, కొల్లు రవీంద్ర ఆ రోజు కేబినెట్ నిర్ణయంలో కేబినెట్ హోదా కలిగి అవును. అంటే కేబినెట్ ఎక్సైజ్ శాఖ మంత్రిగా తీసుకున్న నిర్ణయం శిరోధార్యం. ఎక్స్చెక్కర్కి 6,500 కోట్ల లాస్. ఏది? ప్రివిలేజ్ ఫీజు కట్టినందుకు. సో బాధ్యులు ఎవరు? ఎక్స్చెక్కర్కి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ కేబినెట్. సో దే హావ్ బీన్ కాన్ఫిస్కేటెడ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, దాని బ్రవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ వాడు. అద్భుతమైన పాయింట్ చెప్పారు. సో ఈ కాన్ఫిగరేషన్ అన్న దగ్గర ముగ్గురిని కోడిపెట్టలో పెట్టినప్పుడు, బెయిల్ మీద ఉన్నప్పుడు వాస్తవాలు మీరు ఇందాక చెప్పినట్టు కట్టకట్లు లోపటే ఉంటాయి, ఎవరికైతే రేపు తేలితే. అవును. ఇక్కడ దీంట్లో మీకు జగన్మోహన్ రెడ్డి యొక్క సత్యశీలత ఎలా ఉంటుందంటే, ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇచ్చాడు. ఎక్స్చెక్కర్ నుంచి ప్రతి రూపాయికి సమానం చెప్పిన దానికి ఈ కొత్త కథ ఏంటి? అలా బ్రహ్మానందం గారు చూడండి, ఆ సినిమాలో రెండో కథ వెళ్ళినట్టు. ఏంటి చచ్చిపోతే ఎలా ఉంటుందో, అయితే బతికి బట్ట కడితే ప్రమాణ స్వీకారంకి ఎలా ఉంటుందో అన్న దగ్గర ఇక్కడ మీరు కొత్తది ఏం చేశారు? ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీ, కొడాలని ఆయన అరెస్ట్ తీసుకొచ్చారు. ఓకే, బంగారం కొన్నారట. నాకు ఇవాళ ఒక మీడియాలో మధ్యాహ్నం 1-to-1 ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, ఏమోనండి వీళ్ళు పొద్దుటూరు వాళ్ళ దగ్గర గోల్డ్ కొంటారు. సరే రా బాబు, పొద్దుటూరులో ఉంటే ఎక్స్చెక్కర్ నుంచి 98,000 కోట్లు పట్టుకెళ్ళకుండా, అదే కదా దానికి కూడా ఆయన గొడ్లోడు తీసి చేతికిచ్చాడు. క్యూఆర్ కోడ్తో సేల్ అంటే, క్యూఆర్ కోడ్ సేల్ సారాంశం ఏంటి? ప్రతి రూపాయి ఎక్స్చెక్కర్కి క్యాష్ ఫార్మాట్ ని ఇవాళ గౌరవ కేంద్ర ప్రభుత్వం ఏమైనా రద్దు చేసిందా? అది చెప్పమనండి. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను సార్, ఈయన కనుక ఈ ప్రెస్ మీట్లు ఫ్రీక్వెన్సీ, తర్వాత మీరు గతంలో ఆయన పెట్టిన ప్రెస్ మీట్లకి పెట్టలేదన్న అపవాదకిను, అంటే నేను ఏం చేసినా నన్ను ఎవడు క్వశ్చన్ చేయలేడు అన్నదంటే, ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ నేను ఇచ్చిన తర్వాత నాకు ప్రెస్ మీట్లు దేనికి అనుకున్నది. ఇవాళ పెట్టాల్సిన పరిస్థితి కాదు. ఆ స్క్రిప్ట్ ఎవరు రాసిస్తున్నాడు కానీ, బుల్లెట్ ఎలా దిగుతుందంటే ఆడికి దిగుతుంది, వీళ్ళకి కాదు. చచ్చిపోయారు నేనైతే కుర్తులో పడ్డ ఎలకలాగా. రైట్.